3 పోలీస్ స్టేషన్ల పరిధిలో, ధర్మస్థల దగ్గరలో ఉన్న 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో మిస్సింగ్ గర్ల్స్ పరిస్థితి ఏంటి, అప్పుడు అక్కడ ఆరోపణలు ఏంటి, మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు అంటే బతికి లేరు, ఆ కప్పెట్టబడిన భయంకరంగా అత్యాచారాలకు గురయ్యి బతికుండగానే అసలు నరకం అంటే ఏంటో భూమి మీద చూపిన స్త్రీలు మాట్లాడలేని పరిస్థితి. కానీ ఇది ప్రకృతి అండి, ఇది భరతమాత సోకిస్తుందని తెలుస్తుంది. రాహుల్ గాంధీ గారు ఈవీఎంల కోసం, ఎలక్షన్ కమిషన్ కోసం అంతా మాట్లాడుతున్నారు. కర్ణాటక వచ్చి, బెంగళూరు వచ్చి మాట్లాడారు, ఆయన ధర్మస్థలి కోసం మాట్లాడలేదు. మరి ఏంటి విషయం? ఓకే, కర్ణాటక చీఫ్ మినిస్టర్ గారు నేను సిట్ వేస్తా అన్నారు, మరి సిట్టి విచారణ చక్కగా జరుపుతుందో ఆయన చెప్పాలి. 3 దశాబ్దాలుగా అక్కడ ఎటువంటి ఒక్క మిస్సింగ్ గర్ల్స్కి సంబంధించిన కేసు కూడా విచారణ సరిగ్గా కాలేదు. అంటే అక్కడ ఏమవుతుంది, దానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రజల అనుమానాలు తీర్చాల్సి ఉంది అక్కడ. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, ఎన్జిఓల వాళ్ళు, దాని పరిస్థితి ఏంటి, అసలు వీరేంద్ర హెగ్డే మీద అంతటి ఆరోపణలు వస్తే ఆయనకి ఏంటి, ఆయన కనీసం రిజైన్ చేయించిందా బీజేపీ? అంటే ఏంటి, మనకు చాలా సందర్భాల్లో చూస్తూ అన్ని పార్టీలు ఏకమైపోతాయి అన్నమాట శక్తివంతుడు వెనకాల. ఇప్పుడు అది జరుగుతుందా? ఇది ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారండి. నేననేది కాదు, ఎవరనేది కాదు. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఒకటి అయిపోయినాయా? ధర్మస్థలిలో వీరేంద్ర హెగ్డేకి ఆరోపణ వస్తే, హిందూ టెంపుల్ మీద ఆరోపణలు వస్తే, ఇటు కాంగ్రెస్ కూడా ఏమైనా ద్రోహం జరిగిందా అనేది కూడా లొంగిందా? అసలు ఇది శివుడు పార్వతి